మయన్మార్ భూకంపంలో అద్భుతం చోటు చేసుకుంది. శిథిలాల కింద 5 రోజుల పాటు పోరాటం చేసి 4 ప్రాణాలతో బయటపడ్డారు. హోటల్ భవనాలతో పాటు అతిథి గృహాల కింది అంతస్తులో చిక్కుకుపోయిన బాధితులను సహాయక బృందాలు కాపాడాయి. శిథిలాల తొలగింపు పనులు కొనసాగుతున్నట్లు మయన్మార్ అధికారులు ప్రకటించారు. భారీ భూకంపాలతో విధ్వంసమైన మయన్మార్లో అద్భుతం జరిగింది. మయన్మార్ రాజధాని నెపిడా, మాండలేతో పాటు మరో నగరంలో భవన శిథిలాల కింద చిక్కుకున్న 4 5 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. గత శుక్రవారం మయన్మార్లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన 2 భారీ భూకంపాల ధాటికి మాండలే నగరంలోని అనేక భవనాలతో పాటు సెంట్రల్ సిటీలోని గోల్డెన్ కంట్రీ హోటల్ కూడా కుప్పకూలింది. ఈ హోటల్ దిగువ అంతస్తు శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని 125 గంటల తర్వాత బుధవారం సాయంత్రం 5:30 గంటలకు సహాయక బృందాలు బయటికి తీశాయి. ఆ సమయంలో బాధితులు స్పృహలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. కట్టర్లతో హోటల్ పైకప్పునకు రంధ్రం చేసి దిగువ అంతస్తులో చిక్కుకున్న బాధితుడిని బయటకు తీశారు. అనంతరం సహాయక బృందాలు అతడికి నీళ్లు తాగించారు. స్ట్రెచ్చర్పై బాధితుడిని బయటకు తెచ్చి అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మయన్మార్ రాజధాని నెపిడాలోనూ శిథిలాల కింద చిక్కుకున్న 3 సహాయక బృందాలు ప్రాణాలతో కాపాడాయి. హోటల్ భవనం శిథిలాల కింద నుంచి 2, అతిథి గృహం శిథిలాల కింద చిక్కుకున్న మరో వ్యక్తిని కాపాడాయి. హోటల్ దిగువ అంతస్తులో పనిచేస్తూ చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని తుర్కియే స్థానిక సహాయక బృందాలు ఎండోస్కోపీ కెమెరాతో గుర్తించాయి. బాధితుడు చిక్కుకున్న పైకప్పునకు రంధ్రం చేసి భూకంపం సంభవించిన 108 గంటల తర్వాత అతన్ని బయటకు తీశారు. అదే భవనంలో మరో వ్యక్తిని కూడా 121 గంటల తర్వాత ప్రాణాలతో కాపాడినట్లు అధికారులు చెప్పారు. వారిద్దరి వయస్సు 26 ఏళ్లు అని తెలిపారు. మరో నగరంలో అతిథి గృహం శిథిలాల కింద కూరుకుపోయిన వ్యక్తిని కూడా ప్రాణాలతో కాపాడినట్లు అధికారులు ప్రకటించారు. మయన్మార్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో భారత్, చైనా సహా పలు దేశాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. చైనా బృందాలు ఇప్పటివరకు 9 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. అయితే తిరుగుబాటుదారులపై మిలిటరీ చేస్తున్న దాడులతో సహాయక చర్యలకు ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది.